Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి కోసాలు కదులుతున్నాయి. సర్వే నిపుణుడి సంచలనం. ఏపీ రాజకీయాలలో అనూహ్య సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పైన ప్రజలలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కొన్ని సర్వేలు ప్రజా మూడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కూటమికి ఊహించని ఫలితాలు అందులో కనిపిస్తున్నాయి. తాజాగా మరో సర్వే ప్రముఖుడు కూటమి పాలన పైన ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఏపీలో ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే ఎమ్మెల్యేల పనితీరు గురించి జరగ్గా కీలక అంశాలు ఆ సర్వేలో బయటకు వచ్చాయి. 71 మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆ నియోజకవర్గాలలో 30% ప్రజలు కూడా ఆసక్తిగా లేరని సర్వేలో తేలింది. ఇప్పుడు మరో సర్వే నిపుణుడు తాజాగా ఏపీలో కూటమి పాలన పైన వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో ఎమ్మెల్యేల పనితీరుపైన సర్వే నివేదిక వెల్లడించనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతా వేదికగా వెల్లడించారు. 2024 ఎన్నికల సమయంలోనూ ఇదే నిపుణుడు వెల్లడించిన ఫలితాల అంచనాలు దాదాపు కూటమి గెలిచిన సీట్లకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈయన వెల్లడించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఇక సర్వే నిపుణుడు తన పోస్టింగ్లో అవును వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, కానీ పురాతన పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు, భ్రమల్లో జీవించడం, మితిమీరిన అవినీతి, కేడర్లో అసంతృప్తి ఇది క్లుప్తంగా కూటమి పాలన అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన ఒక సర్వేలో సైతం దాదాపుగా ఇవే అంశాల కారణంగా ప్రజలలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు. కేవలం 10 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమిలోని ప్రజాప్రతినిధులపై ఏకంగా 70% వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య 71గా ఆ సర్వేలో తేల్చారు. ఎమ్మెల్యేలు మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడపడం ప్రజలలో ఈ స్థాయిలో భారీ వ్యతిరేకతకు కారణంగా విశ్లేషించారు. ఈ సర్వే సంస్థలు వెల్లడించిన అంశాలలో నియోజకవర్గాలలో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వివరించారు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బు తీసుకోవడం భారీ వ్యతిరేకతకు కారణంగా మారుతోంది. ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు కేడర్కు అందుబాటులో ఉండడం లేదని తేల్చి చెప్పారు. 10 నెలల్లోనే సీన్ రివర్స్ అవుతుందని సర్వే సంస్థలు కూటమి నేతలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ సర్వే నివేదికల ఆధారంగా కూటమి అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు 3 పార్టీల్లోనూ ఆసక్తిగా మారుతోంది.